ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో తీవ్ర విషాదం జరిగింది. ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న కుమారుణ్ణి కాపాడేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలికొంది. తిస్గావ్ ప్రాంతంలోని కవద్యా కొండల వద్ద గురువారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. జిల్తా ఫటా ప్రాంతానికి చెందిన కునాల్ మురళీధర్ 19 ఏళ్ళు మొబైల్ ఫోన్ విషయంలో తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. అనంతరం ఉదయం సుమారు 10 గంటల సమయంలో కొండపైకి వెళ్ళాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కునాల్ను కిందకు తీసుకురావడానికి అతని తల్లి సంగీత, తండ్రి మురళీధర్తో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక సర్పంచ్, గ్రామస్తులు ప్రయత్నించారు. లోతైన లోయకు ఎదురుగా ఉన్న ప్రమాదకరమైన రాతి దిబ్బపై కునాల్ నిలబడటంతో దాదాపుగా 3 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆ అబ్బాయిని ఒప్పించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఒక దశలో స్థానిక సర్పంచ్ కునాల్ను కిందకు తీసుకురావడానికి ఐఫోన్ ఇస్తానని కూడా చెప్పినట్టు సమాచారం. అయినప్పటికీ అతడు వెనక్కి తగ్గలేదు. చివరకు కునాల్ కొండపై నుంచి కిందకు దూకాడు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి మురళీధర్ కూడా వెంటనే దూకడంతో ఇద్దరు లోయలో పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. భర్త, కుమారుడు కింద పట్టాన్ని చూసిన తల్లి సంగీత తీవ్ర భయాందోళనకు గురై ఆమె సైతం కొండపై నుంచి దూకారు. దీంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాద ఘటన నిజంగా దేశవ్యాప్తంగా కలకలం రేపింది.